హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సీజన్ 9 అయితే నిన్న స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో ఎగ్జైట్మెంట్తో ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అండ్ కొత్త జోష్తో ఉన్నాం. కొత్త కొత్త కామన్ మ్యాన్, 5 కామన్ మ్యాన్ వెళ్ళడం, 6 కామన్ మ్యాన్ వెళ్ళడం చాలా బాగుంది దీనిలో. అండ్ కామన్ మ్యాన్కి కూడా బిల్డింగ్ మొత్తం, ఆ ప్రాపర్టీ మొత్తం ఇచ్చేసారు. పెద్ద హౌస్ మొత్తం ఇచ్చేసి మొత్తం ఫెసిలిటీస్ ఇవ్వడం చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ సెలబ్రిటీస్ కన్నా కూడా వీళ్ళు చాలా కష్టపడాలని చెప్పాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ కూడా ప్రూవ్ చేసుకున్నారు. బట్ వాళ్ళకి హౌస్ ఇచ్చి వీళ్ళకి అవుట్ హౌస్లో వేయడం, మళ్ళీ ఈ కష్టానికి విలువే ఉంది. అలా చేయలేదు కదా. బిగ్ బాస్ దాన్ని అక్నాలెడ్జ్ చేసాడు. అది చాలా బాగుంది ఆ పాయింట్. సో క్విక్గా మాట్లాడేసుకున్నాం, టక 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 టక. అండ్ డైలీ నేను వీడియోస్ పెట్టకపోవచ్చు కానీ వీక్లీ వన్స్ అయినా మీతో మాట్లాడతాను బిగ్ బాస్ మీద, ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేసేసేయండి. సో అది ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చిన ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిన ఫస్ట్ ఎవరు? తనూజ నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది చెప్పాలంటే. అండ్ వన్ మోర్ థింగ్, ఎటువంటి ఎక్సైట్మెంటు ఏమీ లేకుండా ఏదో బస్సు కొనుక్కోవడానికి వస్తాను, అదే ఊరు వెళ్ళి వస్తాను అన్నట్టు వచ్చింది చెప్పాలంటే. మా డాడీకి ఒప్పుకోలేదు, మా డాడీకి చెప్పలేదంటూ. ఏమో ఒక డిప్రెషన్లో, ఒక సాడ్నెస్లో వెళ్ళిందా, ఒక సాడ్ ఎమోషన్తో వెళ్ళింది. అండ్ రెండు బెడ్లు, సింగిల్ బెడ్ లేదేంటి, ఆ రూమ్ ఏంటి, ఇంకో హౌస్ ఏంటి అని ఎవరైనా పొద్దున్న లేస్తే ప్రోమో వేస్తూనే ఉన్నారు కదరా బాబు. మీరు టీవీలోనే ఉంటున్నారు, మళ్ళీ అది తెలియదు అనడం చాలా ఫేక్గా అనిపించింది నాకు. అండ్ సెకండ్ ఎవరు వచ్చారు అంటే శ్రేష్ఠ, ఈవిడ, ఆవిడ పేరేంటి, ఆవిడ పేరు గుర్తున్నదబ్బా. నువ్వు నాకు నచ్చే సినిమాలో యాక్ట్ చేశారు ఆవిడ మంచి ఆర్టిస్ట్ పాపం. తర్వాత ఆవిడ లవ్ మ్యారేజ్ అది ఇది అని చెప్పారు కదా. ఆవిడ పేరు కొంచెం మర్చిపోయాను, క్షమించండి. ఎందుకంటే లైవ్ కట్టిది మళ్ళీ. అండ్ మంచి ఆర్టిస్టు, బాగా చేశారు ఆవిడ. మంచి మంచి సినిమాలు అన్నింటిలో కూడా చేశారు. నరసింహనాయుడు, తర్వాత నువ్వు నాకు నచ్చేలా యాక్ట్ చేశారు. మంచి రోల్స్ అని చేశారు ఆవిడ. బట్ తను ఎలా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎలా డొమెస్టిక్ వైలెన్స్ని అడ్రస్ చేశారు ఈవిడ విషయంలో. అండ్ ఫస్ట్ అమ్మాయి తనుజ విషయంలో ఏంటంటే, మా ఫాదర్కి చెప్పలేదు, ఇండస్ట్రీ సేఫ్ కాదు అది ఇది అని. సో ఎవ్రీ కంటెస్టెంట్తో ఒక్కొక్క మెసేజ్ ఇస్తున్నారు అనమాట. తనుజ వాళ్ళ ఫాదర్కి ఏమి ఇచ్చారంటే, నాగార్జున గారు ఇండస్ట్రీ సేఫేనండి, అమ్మాయిలకి ఇండస్ట్రీలో ఏం లేదు అని చెప్పారు. ఈవిడ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్, ఒక లవ్ చేసినప్పుడు చీట్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ వైలెన్స్ని కూడా, డొమెస్టిక్ వైలెన్స్ని కూడా చెప్పడం జరిగింది. అండ్ తర్వాత ఫస్ట్ కామనర్ మన కళ్యాణ్ బాబు, ఎవరైతే సోల్జర్ ఉన్నాడో, చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, మంచి సెల్యూట్ చేశాడు. సో ఫస్ట్గా ముందుగా బిగ్ బాస్కి సెల్యూట్. ఒక సోల్జర్ని కూడా మనం తీసుకున్నాం, అది బాగుంది. లోపలికి వెళ్ళినప్పుడు మనవాడు చాలా ఎనర్జీతో వెళ్ళినాడు, బాగుంది. తర్వాత వచ్చేటప్పటికి భరణి గారు వచ్చినప్పుడు కొద్దిగా ఓవర్ అయిపోయింది అబ్బా డ్రామా. అది నేను తీసుకెళ్ళలేను, అది నేను ఉంచుకోలేను అనడం బాగాలేదు. అది ఆ వస్తువు ఏదైతే ఉందో అది ఏమీ లేదు, లాకెట్. అది దానికి అంత డ్రామా క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా ఫేక్గా అనిపించింది జనానికి చాలా. అది తర్వాత వచ్చేసి రీతూ చౌదరి అందరికీ తెలిసిందే. రీతూ చౌదరి, ఇమాన్యువల్, వీళ్ళు కొద్దిగా డిజర్వింగ్. అంటే ఆ ఉప్పు కారం అలా ఇలా వేస్తుంటారు కదా హౌస్లో, అందుకనే వీళ్ళు తీసుకెళ్ళారు. అండ్ వీళ్ళు మనకేం కొత్త ఏం కాదు. సో వీళ్ళ గురించి తక్కువ చెప్తా. అండ్ రాము రాథోడ్ గురించి స్పెషల్ మెన్షన్ చేయాలి. 518 మిలియన్ వ్యూస్ వచ్చినాయి మనోడి పాటకి, బొంబాయికి రాను అని. ఒక ఫోక్ సింగరు, ఒక ఫోక్ డాన్సరు ఎంత బాగా తను రీఫ్రేమ్ చేసుకున్నాడు. చాలా గొప్ప విషయం నిజంగా. ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశం రావాలి అని అనిపించింది. సో మనోడు కూడా బాగున్నాడు. తర్వాత సుమన్ శెట్టి అన్న వెళ్ళాడు. సుమన్ శెట్టి అన్న నాకు చాలా మంచి కమెడియన్ అండ్ చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంట్రో కూడా బాగుంది, ఎటువంటి ఆర్టిఫిషియాలిటీ లేరు మనుషులు. నేను నిజాయితీగా ఆడతానండి, నెగ్గి వస్తానని చెప్పాడు, అది బాగుంది. తర్వాత కామనర్స్ దమ్ము శ్రీజ, డేమాన్ పవన్. దమ్ము శ్రీజ ఏమో చాలా ఎనర్జెటిక్తో ఊగిపోతుంది లోపల నుంచి మనిషి, అది బాగుంది. డేమాన్ పవన్ ఏమో ఎవరిని ఇంకా తీయండ్రా బాబు అన్నట్టు నేను ఆలోచిస్తాను. జపనీసు, చైనీసు, తెలుగునే స్వామి, ఇక్కడ తెలుగులో మాట్లాడు, తెలుగు షో ఇదే. అది అనమాట పరిస్థితి. అంత డిసప్పాయింటింగ్ చేసినారు మనకి కొద్దిగా. దమ్ము శ్రీజ అయితే అమ్మాయి పుల్లే చిరుతలా ఉంది, బాగుంది. తర్వాత మాస్క్ మైన హరీష్ అన్న అయితే అదరగొట్టేస్తున్నాడు గేమ్ పరంగా, అదిరిపోయినాడు. నాకు విరాట్ కోహ్లీ లెక్క కనిపించినాడప్ప నాకు. బాగుంది, క్లారిటీ ఉండాలి, కసి ఉండాలి గేమ్లో, అప్పుడే నువ్వు ప్లేయర్ అవుతావు. అది బాగుంది నాకు. తర్వాత వచ్చేసి ఇంకెవరు వెళ్ళినారబ్బా, ఇంకెవరిని మర్చిపోయినా నేను, అందరూ చెప్పేశాను కదా. శ్రేష్ఠ వర్మ గారు, ఆవిడ డాన్సర్ను, ఆవిడ పుష్ప మూవీకి కూడా చేసినారు. ఆవిడ మంచి కంపోజర్. ఆవిడ కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. సో చూద్దాం ఇవాళ ఎవరు నామినేట్ అవుతారు ఏంటి కదా అని. మొత్తానికి అయితే హౌస్ బాగుంది. నాగార్జున గారు హోస్టింగ్ యాజ్ యూజువల్ బాగుంది.
అండ్ ఇక్కడ నచ్చిన విషయం అంటే కొద్దిగా భరణి గారిదే, మిగతాదంతా బాగుంది. అండ్ తనుజ గారిది అయితే నాకు నచ్చలేదు. అది పరిస్థితి. చూద్దాం ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అవుతుందో, ఫస్ట్ వీక్ ఎలా అవుతుందో, మళ్ళీ మీ అందరి ముందుకి వచ్చేస్తాను. అది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేయండి అంతే.